ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో 2 బిందులు కానీ ఇస్తే బిందులతో కొట్టుకుంటారేమో. భలే గొడవలు కదా అందరికీ. వాసంతి వాళ్ళకి అలాగే భాను జాను వాళ్ళకి భలే గొడవ. పాపము నాకు తెలిసి భాను జాను వాళ్ళని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేశారు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళనిలా. ఇప్పుడు శివ వాళ్ళు ఉన్నారు. శివ వాళ్ళకి మన సండే రోజు వచ్చేసి మీ ఇక్కడ ఉండద్దు అంటే మీరు కాలు నొప్పి కదా, ఏమి ఆడతాడులే అనేసి బాను వచ్చేసి ఇక్కడ వద్దులే అని చెప్పేసి ఓటు వచ్చేసి సంధ్య వాళ్ళకి వేశారు. వీళ్ళకైతే వేరేది కదా, అందుకని ఆయన కోపం పెట్టుకున్నాడు. అంతలో వచ్చేసి ప్రియాంకకి కూడా ఏదో కొంచెం అయితే ఉంది. ఎక్కడంటే తను వచ్చేసి అందరితో కలవకుండా మాట్లాడుతుంది, ఏదైనా సిచ్యువేషన్ ఉంటే దూరంగా పోతుంది అన్న విషయం మీద వచ్చేసి తనకి ఏదో కొంచెము పడ్డం లేదు. తనకి మొదలే పడ్డం లేదు. ఇంకా దానితో ఇది కూడా ఉంది కదా, లైట్ కూడా ఉంచు, లైట్ బుజ్జి లైట్, అందుకని వచ్చేసి వాళ్ళకి పడ్డం లేదు. ఇక మాస్టర్ కంటే ఆయనకి అస్సలు పడ్డంలే. మాస్టర్కి ఎలా ఉండాలి అంటే, అబ్బా మీరు సూపర్, అసలు మీరు తోపు, మీరు తురుము, మీరు ఇలాగ ఉండాలా అని చెప్పారంటే ఆయన మాత్రము సూపరా, నేను తోపా అని చెప్పేసి ఉంటారు. ఎవరైనా సరే ఎదురు తిరిగినట్టు మాట్లాడితే ఆయనకి నచ్చదు. అది ఎలా ఉంటారు, అందరూ ఒకేలాగే ఎలా ఉంటారు. ఆయన మీరు గమనించారా, ఆయన వచ్చేసి ఫస్ట్ వచ్చి ఆయన అమ్మాయికి రెడ్డి పెట్టినప్పుడు వచ్చేసి ఏమడిగాడు తెలుసా, నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఇదిగో నిన్ను మార్చేదాకా నేను చెప్తానే ఉంటా అన్నాడు. వచ్చేసి నువ్వు వచ్చేసి ఎవరితో కలవడం లేదు, వచ్చి కలవాలా, భాను వచ్చి కలుస్తున్నాడు కానీ నువ్వు వచ్చి అసలు కలవడం లేదు అనేసరికి జాను బాగా చెప్పింది, ఇది మేమిద్దరం ఎలా ఉన్నాము అన్నది ప్రక్రియ, అంతేగాని వచ్చేసి మన ఇద్దరి గురించి ప్రక్రియ కాదు అని చెప్పేసి అక్కడికి కూడా వస్తా అందరూ చెప్తున్నారు కదా, అందుకే నేను కూడా చెప్తున్నాను అని చెప్పేసి అంటాడు. అది అమ్మాయి చెప్పింది. ఇప్పుడు నేను ఉండేది అంతే, నేను ఇలాగే ఉంటా, నాకు నచ్చితే మాట్లాడతా, మీకు నచ్చలేదా మీరు మాట్లాడబాకండి, అంతేగాని ఇప్పుడు మీకు నచ్చినప్పుడు వచ్చి నాతో మాట్లాడాలంటే నేను ఎలా మాట్లాడతాను అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. కరెక్ట్గానే చెప్పింది, బాగానే డిఫెండ్ చేసుకునింది. అసలు ఈరోజు ఏడవకుండా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఎవరైనా సరే అంతమంది టార్గెట్ చేస్తుంటే ఎవరికైనా బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, 100% ఉంటుంది. అట్లాంటి పాపము తనైతే బాధపడలేదు. నాకైతే భానుజా అనే వాళ్ళైతే నచ్చారబ్బా, వాళ్ళు విన్నర్ అయినా కూడా నాకేం ప్రాబ్లం, అంటే వాళ్ళు విన్నర్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు నాకేమి ఇవ్వరు, నేను వాళ్ళకేమి ఇవ్వను, కానీ కాకపోతే జెన్యూనిటీ ఉంది, వాళ్ళకి జెన్యూన్గా ఉంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళైతే బాగానే ఉన్నారు, ప్రస్తుతానికైతే జెన్యూన్గానే ఉన్నారు. అంటే పక్కన వాళ్ళ మీద సాడీలు చెప్పుకుంటా అట్లా ఏమీ లేదు. ఏదైనా సరే పాయింట్ వస్తూ ఉంటారు, ఆ గేమ్ ఉంటే గేమ్ ఆడతారు, లేకపోతే వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళలాగా కూర్చొని ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటి ముచ్చట సాడీలు చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరికీ లేదు, వాళ్ళు కూడా ఏమీ లేదు, అలాగున్నారు. ఇక వచ్చేసి ఆ ప్రక్రియలో భాగంగా చెప్పాను కదా, ఇక్కడ గ్రూపు అన్నట్టు చెప్పాం కదా, నటరాజ్ మాస్టరు నీతు, ఆ తర్వాత వచ్చేసి అంజలి పవన్ వారితో సమానంగా, అలాగే సిద్ధు సోనియా, మేము గ్రూపు కాదు అంటారు కానీ వీళ్ళు కూడా నటరాజ్ మాస్టర్ గ్రూపే. ఇంకా వాసంతి వాళ్ళకి అప్పటి నుంచి పడ్డం లేదు. వాళ్ళకి ఎక్కడంటే వాళ్ళు పాయింట్స్ రాకున్నారు, మేమే గెలవాలని చెప్పని అనుకున్నారు కదా, అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పడ్డం లేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకా శివ వాళ్ళకి మన సండే నుంచి వాళ్ళకి పడ్డం లేదు, వాళ్ళు భానుజా అనే వాళ్ళకి యాంటీగానే ఉన్నారు. ఇంతమంది వీళ్ళకి విరోధులుగా ఉన్నారు. ఏదైనా సరే ఒక ప్రక్రియ వచ్చిందంటే ఏకదాటికి వీళ్ళకి ఓటేసడమే వీళ్ళ పని. ఇంకా మరీ అసలు ఇతను కళ్యాణ్ భలే ట్రిగ్గర్ అవుతున్నాడు కదా, చిన్న విషయాలకు కూడా అలాగే భలే ట్రిగ్గర్ అవుతున్నాడు అనిపించింది. ఇంకా సరే ప్రక్రియలో భాగంగా నేనైతే వచ్చేస్తాను. ఇంకా వచ్చే వాసంతి వాళ్ళు వచ్చారనమాట. వాసంతి వాళ్ళు వచ్చిన తర్వాత భానుజా అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు నాకైతే బాగా అడిగారు మాట అనిపించింది. ఏమడిగారంటే, కళ్యాణ్ ఫస్ట్ ఏమో నువ్వేమన్నావు, మీ వైఫ్ తోటి దమ్ముంటే ఆడు చూపి అని చెప్పని వైఫ్ని అయితే తిట్టావు, అది కోఆర్డినేట్ లేదు మీ ఇద్దరికి అని చెప్పనేసరికి, లేదు నేను నా వైఫ్ చెప్పింది, మా వైఫ్ చెప్పినట్టు నేను నేర్చుకుంటున్నాను, ఎలా ఉండాలి, ఏం చేయాలి, నేను కోపం తగ్గించుకో అన్నీ చెప్పింది, నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. ఓకే బాగానే ఉంది. దానికి బాగానే కూడా అడిగారు. ఒక్కసారి ఏమో నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడుకుంటాను అని చెప్పంటావు, ఇంకొకసారి ఏమో నా వైఫ్ చుట్టూతో తిరగాలి, నా వైఫే నా ప్రాణము, వసంతి గారు అని చెప్పేసి తిరుగుతూ ఉంటాం. ఏది నిజము, ఏది రియల్ కళ్యాణ్ అని చెప్పి అన్నారు. తర్వాత కూడా వాళ్ళకి వేసారు చూసావా, అది కూడా రివెంజ్ అనిపించింది వాసంతి వాళ్ళకి. మీరు వచ్చేసి ఆ గిన్నెలు గ్లాసులు అది వచ్చేసి
వాళ్ళు చెప్పింది ఎవరు, అంజలి వాళ్ళు చెప్పింది, అంజలి వాళ్ళు వచ్చేసి సోనియా వాళ్ళకి చెప్పి, సోనియా వాళ్ళు వచ్చేసి నీతు వాళ్ళకి చెప్పి, నీతు వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ వాళ్ళకి చెప్పి, వీళ్ళంతా ఒక గూడు పుటాని వీళ్ళది. గ్లాసుల దగ్గర, గ్లాసులు కడిగే దగ్గర వచ్చేసి ఏంటి అక్కడ గ్లాస్ ఉంది తీ అని చెప్పేసి అని అన్నావు కదా నువ్వు అని చెప్పేసి వాళ్ళు అడిగి, అంటే వీళ్ళు ఆమెకి రివెంజ్ ఆమె వచ్చి అడిగింది. సరే ఇది ఈ మ్యాటర్ చెప్తాను చెప్పేసరికి కళ్యాణ్ ఉండేసి నేను ఇలాగే ఉంటాను బాయ్, బరాబర్ ఉంటాను బాయ్ అని చెప్పని అన్నాడు. ఈయన బాయ్ అన్నాడు. మళ్ళీ ఆయన బాయ్ అంటేనే నువ్వే అన్నావు కదా అంటే నేను అనలేదంటాడు. కళ్యాణ్ చిన్న చిన్న విషయాలకి ట్రిగ్గర్ భలే అవుతాడు. కోపం మాత్రం పుసుక్కుమని వచ్చేస్తుంది. సోనియా వాళ్ళే వీళ్ళని ట్రిగ్గర్ చేస్తుంటే అది పట్టించుకోలేకపోతున్నాడు. కానీ ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్గానే ఉంటా ఉన్నారు. వాళ్ళంతా ఒక గ్యాంగ్గా మాట్లాడుతున్నారు. సోనియా సిద్ధు వాళ్ళు మా బల తెలివైన వాళ్ళమ్మో, వాళ్ళకి బతక నిలిచిన వాళ్ళు సూపర్ తెలివైన వాళ్ళు. గ్రూపు కాదు కాదు అంటారు కానీ వీళ్ళంతా ఒక గ్రూపే, మళ్ళీ గ్రూపులోనే ఉంటారు. నటరాజు మాస్టర్కి వేసినప్పుడు చూశారు కదా, మేము వచ్చేసి మీ సీనియర్, మేము జూనియర్స్, మేము ఎలా ఉంటామో మీరు అలాగే ఉన్నారు, ఆమెతో బాగా నడుచుకుంటున్నారు, ఆమె ప్రేమగా ఉన్నారు అని చెప్పారు కదా. అది వచ్చినప్పుడు ఆ విషయం చెప్తాను నేను. కానీ వీళ్ళంతా ఒక గ్రూప్గా ఉండేసి వీళ్ళనే ఖచ్చితంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. పోనీ జాను మాట్లాడుతుంది అబ్బా, మాట్లాడి ప్రేమగా మాట్లాడితే ఏం చేస్తారు, ఏదైనా విషయం తీసుకెళ్ళేసి పక్కన వాళ్ళకి చెప్తారు. ప్రైవేట్గా చెప్పిన విషయాలు తీసుకెళ్ళి పబ్లిక్లో పెడితే వాళ్ళకి మాత్రం ఎలా మాట్లాడాలనిపిస్తుంది, ఎవరికి అనిపించదు కదా. ఏదైనా ఒక విషయం తీసుకెళ్ళి చెప్తే ఆమె అలాగే చెప్తుంది కాబట్టి జాను వాళ్ళతో మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతుంది అని అనేసరికి ఇలా ఉంటానే అబ్బాయి అని చెప్పని అన్నారు. వచ్చేసి ఆ గొడవ పెద్దదేవత వాసంతి అనింది. అతను వచ్చేసి మసాజ్ చేసుకుంటా మాట్లాడుతుంటాడు, నువ్వేమో రూమ్లో ఉంటావు అనేసరికి దానికి జానుకి అయితే కోపం వచ్చింది. ఏంటి మసాజు, మా ఆయన ఎక్కడ మసాజ్ చేసుకుంటా కూర్చున్నారు అనేసరికి అలా కాదు మసాజ్ లాగా చేసుకుంటూ మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాను అనేసి మాట అయితే తిప్పింది. ఖచ్చితంగా అడుగుతారనుకుంటా వాళ్ళు వచ్చేసి జడ్జిలు వచ్చి అడుగుతారనుకుంటా ఏంటి మసాజు, అది వేరే విధంగా పోతుంది కదా, అంటే పక్కన వాళ్ళకి మసాజ్ చేసుకుంటా మాట్లాడుతున్నారు అనేసి వేరే విధంగా పోతుంది కదా అనేసి వాళ్ళైతే అడుగుతారు అనుకుంటా. వీళ్ళైతే భయంకరంగా గొడవ అయితే పెట్టుకున్నారమ్మా. 2 బిందెలు అయితే కొట్టుకుంటారేమో ఆ విధంగా అయితే గొడవలు అయితే ఖచ్చితంగా పెట్టుకున్నారు, భయంకరంగా పెట్టుకున్నారు వాళ్ళిద్దరూ. సరే ఇంకొచ్చేసి వీళ్ళు వస్తారు, జాను అంజలి పవన్ ఎలా వస్తారనమాట. అంజలి పవన్ వాళ్ళతోటి రెడ్ పెట్టడానికి వచ్చేసి వీళ్ళు వస్తారు. ఎవరు, కొత్త జంట వచ్చారు కదా, అమర అభిమాని వాళ్ళైతే వస్తారు. కానీ అంజలి పవన్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది. నాకైతే భలే కోపం వచ్చింది. అసలు ఏమనింది మీరు వినే ఉంటారు, వచ్చేసింది రెడ్గా ఉందని చెప్పి వచ్చేసింది అది అని చెప్పింది. అది ఇది మాట్లాడడం ఎందుకు అంజలి పవన్, అది కొంచెం పొగరగా బిహేవ్ చేయడమే కదా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు కూడా కొంచెము రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చెప్పారు, మీకు వచ్చేసి కొంచెం కోఆర్డినేట్ లేదు, కొంచెము చూసుకోండి అని చెప్పేసరికి దానికి అంజలి పవన్ వచ్చి అట్ట అనుకుంటే మేము టాప్లో ఉన్నా కూడా లో పోయినట్టాను. ఏ రోజు టాప్లో ఉన్నారు వీళ్ళు, ఏ రోజు టాప్లో లేరు కదా వీళ్ళు. కనీసము జాను వాళ్ళన్నా సరే కప్పులో అయినారు, వీళ్ళంటే కొత్తగా వచ్చారనుకోండి తీసేయండి, వాళ్ళనే కప్పులో అయినారు కదా, టాప్లో ఉన్నారంటే వీళ్ళు ఊహించుకుంటున్నట్టుంది. టాప్లో ఎలిమినేషన్ అయిపోతారులే, చాలా పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంది కానీ ఎలిమినేషన్ అయిపోతారు. నటరాజు మాస్టర్కు చూసారా, అందరూ పొగిడే వాళ్ళే, వారణి అమ్మ వంటి అందరూ ప్రతి ఒక్కరు కొత్త జంట వచ్చారు. అలాగే అంజలి పవన్ వచ్చారు, సిద్ధు వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు పగడమే. నటరాజు పరిస్థితి టవల్ తీసుకుని అయ్యా అని చెప్పి పొగిడారు కదా. దాంట్లో వచ్చేసి అమ్మ మనం తర్వాత చేస్తామా, వీడియో పెడుతున్నానా, తిను బాయ్. ఓకేమా బాయ్ మా. ఎక్కడి దాకా వచ్చాను, అమ్మ కదా ఫోన్ ఎత్తకపోతే పాపం ఫీల్ అవుతుంది. ఎలా అయినా అమ్మ ప్రేమేనబ్బా. చెప్పాను కదా, అంజలి పవన్ వచ్చేసి పొగుడుతుంది. అబ్బా నటరాజ్ మాస్టర్ మీకు అగ్రెసివ్ అని చెప్పి అనుకున్నాను, కానీ ఆ తర్వాత నేను మా ఆయనకు కూడా చెప్పాను, పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలంటే మీలాగా చూసుకోవాలా, మీరు చూసుకున్నంత ప్రేమగా చూసుకోవాలా అని చెప్పేసి అయితే పొగడ్డం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఆయనకి కించపరిచి మాట్లాడినట్టే కదా. అంటే నటరాజ్ మాస్టర్ చూసుకుంటాడు వాళ్ళ వైఫ్ని, కందిపోకుండా ఇందాక కూడా ఎండ తగలుతా ఉందని చెప్పేసి టవల్ అడ్డం పెట్టున్నాడు. వాళ్ళ వైఫ్ని అయితే ప్రేమగా చూసుకుంటాడు. కానీ మాట వింటారు, కోఆర్డినేట్గా ఉంటారన్న మాత్రం అయితే నా దగ్గర నటరాజ్ మాస్టర్ దగ్గర లేదు. ఆయన ఎంత చెప్పినా సరే ఆయనకు కోపం వచ్చిందంటే ఆ మాట అసలు వినడు.
వినకుండానే మాట్లాడతారు. ఇంకా వసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చి మాస్టర్నే పొగిడారు. ఇంకా సిద్ధు వాళ్ళు వచ్చేసి మేము మీకు జూనియర్స్ లాగా ఉన్నాము అని చెప్పనన్నారు. కొత్త వాళ్ళు కూడా వచ్చేసి మీరు మంచి కోఆర్డినేట్ ఉంది అని చెప్పేసి లాగేస్తున్నాను నేను సోదంతో ఎందుకనేసి టకటగా లాగేస్తూ ఉన్నాను నేను. ఇంకొచ్చేసి ప్రియాంక వాళ్ళకు వచ్చేసి కొత్త వాళ్ళ మహేష్ ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చి చెప్పారు నువ్వు వచ్చేసి బాల్ టాస్క్లో ఓడిపోయినప్పుడు నువ్వు ప్రియాంకని తిట్టావు అనేసరికి దానికి నేనైతే ఏమీ తిట్టలేదు అని చెప్పడం అయితే జరిగింది. తిట్టలేదు అని చెప్తే వాళ్ళకి తెలియదు కదా, అంటే వాళ్ళు జడ్జిలు కూడా చెప్పారు కదా అతను ఎప్పుడు అగ్రెసివ్ అవ్వాలంటే అమ్మాయి మీద అవ్వరు అని చెప్పాను కదా, ఆ విషయం అయితే వాళ్ళకు తెలియదు. ఎప్పుడు అతను నన్ను తిట్టలేదు, మా ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ అదే అని చెప్పన్నారు. బ్లా బ్లా అన్నారులే, దాని గురించి ఏం లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నూకరాజు వాళ్ళకి వచ్చేసి నూకరాజు వాళ్ళు మహేష్ వాళ్ళకి మంచిగా చెప్పారు. మీరు వచ్చిన తర్వాత కూడా వచ్చేసి ఎక్కడ లక్కు కలిసి రాదా అనుకున్నాము, మీరైతే మంచిగా కోఆర్డినేట్ చేసుకుని ఆడారని చెప్పని అన్నారు. అదైతే నాకు సూపర్ అనిపించింది. ఇంకా నూకరాజు వాళ్ళకి కూడా వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే అంజనీ పవన్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంతే ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయినం అని చెప్పన్నారు. అంటే వీళ్ళంతా ఒక గుంపే కాబట్టి అట్లా మాట్లాడుకోవడం అయితే జరిగింది. మొత్తము 1 hour ఎపిసోడ్లో శ్రీముఖి ఎప్పుడు వచ్చింది తెలుసా, లాస్ట్ ఒక 15 నిమిషాల ముందర ఎంతరకడతాయి అనుకుంటా వచ్చింది. అప్పుడు దాకా వీళ్ళ గోళ బిందులు గోళ అయిపోయింది, వీళ్ళ గోళ అందిమ్మా వీళ్ళు. ఆ తర్వాత లాస్ట్ జాను వాళ్ళకి మాస్టర్ వచ్చేసి నేను మార్చేంతవరకు నేను అడుగుతూనే ఉంటానన్నారు. ఇంకా వచ్చేసింది ఎవరు అంజలి పవన్ వచ్చేసి నువ్వు వచ్చేసి ఎవరు ఆడుతున్నారు ఇక్కడ, నువ్వు ఆడుతున్నావా జాను లేకపోతే నువ్వు ఆడుతున్నావా బాను, ఎవరిని ట్రిగ్గర్ చేస్తున్నారు అంటే ఏం చేయాలి అక్క అయితే అని చెప్పి అడిగింది. మేము వస్తున్నాము ఆడుతున్నాము వెళ్తున్నాము అంతకంటే ఏం చేయాలా అంటే లేకపోతే ఇంట్లో కూర్చో అంట. ఎవరు చెప్పడానికి ఇంట్లో కూర్చో అని చెప్పడానికి, అదేమంటే ఉంటారు తింటారు పడుకుంటారు అంటే ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు కదా, లవ్ కూడా చూసుకుంటాడు కదా, వీళ్ళకెందుకు అదం ప్రసంగితనం కదా వీళ్ళంతా. ఇంకా ఆ విధంగా అందరికీ గొడవ అయింది, అందరూ గొడవ అయిపోయింది అవి సోది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీముఖి వచ్చింది, ఒక గేమ్ అనేది పెడతా అని చెప్పింది. స్విమ్మింగ్ పూల్ బెళ్ళే కష్టం అబ్బా అది. ఇంకెవరెవరు అక్కడ కళ్యాణ్ ఆడారు, అటు పక్క బాను ఆడుతున్నాడు, ఇటు పక్క తర్వాత వచ్చేసి కళ్యాణ్ బాను ఇంకొకరు ఎవరో ఆడింది, ముగ్గురు ఆడినారు కదా మొత్తం. కళ్యాణ్ ఒకరు బాను ఒకరు మర్చిపోయినప్పుడు నేను రాసుకుంది కూడా మర్చిపోయాను. కళ్యాణ్ బాను ఆడినారు, కళ్యాణ్ బాగా ఆడినా అయితే నూకరాజు కూడా ఆడినారు. వీళ్ళకి వచ్చిన దానికంటే పోయేదే ఎక్కువ అనిపించింది. ఆ 2 సార్లు అది బ్యాలెన్స్గా ఆశ 2-3 సార్లు పడింది. వాసంతి పర్వాలేదు బాగానే ఆడింది. ఇకపోతే బాను వాళ్ళు కూడా వచ్చింది తక్కువ పోయింది ఎక్కువ. అదేమంటే 85 ఫాల్స్ చేశారు అని చెప్పారనింది ఎవరు ఆమె అంజలి. వీళ్ళైతే షాక్, మేము 85 చేసామా అనైతే వీళ్ళైతే షాక్. అదే జరిగింది, క్లుప్తంగా లాగేసానులే. మీకు ఈరోజు ఎవరికి బ్లాక్ ఇవ్వాలా, బ్లాక్ అంటున్నా, ఎవరికి రెడ్ ఇవ్వాలా ఎవరికి గ్రీన్ ఇవ్వాలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఈ వీడియో తొందరగా పెట్టడానికే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.